ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కూతుళ్ల గొంతు కోసిన కన్న తండ్రి దారుణం తర్వాత విషం తాగి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకును చంపకుండా వదిలేశాడు. తల్లి చూస్తుండగానే ఈ దారుణ హత్యలు జరిగాయి. అప్పుల బాధతో దారుణానికి ఒడిగట్టినటువంటి వైనం కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. చాలా దారుణమైనటువంటి విషయం. ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకి ఇంకొకటి సాటి ఉండదు. తండ్రి అంటే ఒక నమ్మకం, తండ్రి అంటే ఒక ధైర్యం. పిల్లలకు ఆపద వచ్చినప్పుడు అడ్డు నిలిచి కాపాడేది ఆ తండ్రే. అలాంటి తండ్రే కన్న బిడ్డలకు యముడైతే దానికంటే విషాదం ఇంకేమైనా ఉంటుందా? అప్పుల బాధ, మానసిక వేదన ఒక తండ్రిలోని ప్రేమానురాగాల్ని పూర్తిగా చంపేసింది. క్షణికావేశంలో అతను తన కర్తవ్యాన్ని మరిచాడు. తన కష్టం నుంచి తప్పించుకోవటానికి కన్న బిడ్డల పాలిట యముడుగా మారిపోయాడు. రక్షణ కవచం కావలసినటువంటి ఆ చేతులు ప్రాణాలు తీసే పనిముట్లుగా, ఆయుధాలుగా మారిపోయాయి. ఆ చిన్నారి కళ్లకు హీరోగా కనిపించిన ఆ తండ్రి క్రూరమైన కిరాతుడుగా మారిపోయాడు. ప్రస్తుత అప్పుల బాధ తట్టుకోలేక భవిష్యత్తులో మరిన్ని అప్పులకు కారణమవుతారని నిద్రిస్తున్న ముగ్గురు ఆడపిల్లల్ని, జాగ్రత్తగా వినండి, ఇక్కడ నిద్రపోతున్నటువంటి ముగ్గురు ఆడపిల్లల్ని వేట కొడవలితో గొంతు కోసి చంపేశాడు ఆ తండ్రి. ఈ పాపాన్ని కొడుగట్టిన తర్వాత అతను కూడా తనువు చాలించాడు. విషం దాగి చచ్చిపోయాడు. నామక్కల్ జిల్లా రాసిపురం ప్రాంతానికి చెందిన గోవిందరాజ్ ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. భార్య భారతి ఉంది. ముగ్గురు కుమార్తెలు. 8 ఏళ్ల ప్రీతికాశ్రీ, 6 ఏళ్ల రితికాశ్రీ, 5 ఏళ్ల దేవశ్రీ. పేర్లు ఎంత చక్కగా పెట్టాడు చూడండి, దేవశ్రీ, రితికాశ్రీ అని. 1 సంవత్సరం వయసున్న కొడుకు అనీశ్వర్ కూడా ఉన్నాడు. గోవిందరాజ్ ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాడు. 8 నెలల క్రితం ఒక లారీ కొనడానికి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి 14 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆ డబ్బుతో అతను లారీ కొనలేదు, ఇల్లు కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అప్పు తీర్చడానికి అతను కేరళ వెళ్ళి కూలీ పని కూడా చేశాడు. 27,000 రూపాయలు ఈఎంఐ కూడా కడతా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం కేరళ నుండి సొంత ఊరికి వచ్చాడు. ఈఎంఐ కట్టడంలో ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. అప్పుల బాధ వెంటాడుతోంది. ఫైనాన్స్ కంపెనీలు వెంటబడుతున్నారు. గోవిందరాజ్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉండేవాళ్ళని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. మరి ఏం ఆలోచించాడో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఒక్కసారిగా తన ఆలోచన పూర్తిగా మారిపోయింది. రాత్రి సమయంలో నిన్న కుటుంబం మొత్తం భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటా ఉన్నారు. గోవిందరాజ్ భార్య భారతి కొడుకుతో కలిసి బెడ్రూమ్లో ఉంది. గోవిందరాజ్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి హాల్లో పడుకున్నాడు. తెల్లవారుజామున సరిగ్గా 3 గంటలకు నిద్ర లేచాడు గోవిందరాజ్. భార్య కొడుకు ఉన్న బెడ్రూమ్కి సైలెంట్గా లాక్ చేసేశాడు, గడిపెట్టేశాడు. ఇంట్లో ఒక కొడవలి తీసుకున్నాడు. హాల్లో నిద్రిస్తున్న ముగ్గురు కుమార్తెలను, పాపం చిన్న పిల్లలు, 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అంటే ఎంత చిన్న పిల్లలు చూడండి, చిన్న పాపలు. వాళ్ళు పడుకుంటున్న సమయంలో ఇంట్లో ఉన్న ఒక కొడవలి తీసుకొని, ఒక కత్తి తీసుకొని చాలా దారుణంగా గొంతు కోసి ఆ ముగ్గురు పిల్లల్ని, చిన్న పాపల్ని చంపేశాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఆ తండ్రి ఆ ప్రేమ, అనుబంధం, నా కన్న కూతుళ్ళో అన్న బాధ కూడా లేకుండా, నిజంగా ఈ వార్త చదువుతుంటే నాకు కూడా చాలా బాధ వేస్తుంది. లిటరల్గా ఏడుపు వస్తుంది. చాలా అంటే చాలా దారుణం. చిన్న పాపలు, చిన్న పిల్లలండి, వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని అట్లా పడుకోనడగానే కత్తి తీసుకొని గొంతు మీద కోసి చంపటం అంటే ఇంతకంటే ఏమైనా దారుణం ఉంటుందా? ఈ న్యూస్ చదువుతుంటే నాకు కూడా చాలా బాగా కళ్ళు చెమరుస్తున్నాయి, కళ్ళలో వాటర్ తిరుగుతాం. చాలా అసలు మాటలు రావట్లేదు. అంత దారుణమైన ఒక తండ్రి తన కుమార్తెల్ని అంత దారుణంగా చంపే నిర్ణయం తీసుకున్నాడంటే, పిల్లలు ఆ కత్తి ఇట్లా మెడ మీద కోస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు డాడీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు బాధతో, ఆ నొప్పితో. ఇది విని షాక్ అయింది. బయట లోపల బెడ్రూమ్లో పడుకున్న ఆ భార్య, చిన్న 1 సంవత్సరం బాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. తలుపు కొడతా ఉంది. ఆ భార్య తలుపు కొడతా ఉంటే గడిపెట్టేసాడుగా, ఎంతకీ ఓపెన్ కావట్లేదు. ఇక్కడ చిన్న పాపలు కొన ఊపిరితో కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. వార్త చదవలేకపోతాను, అంత బాధ కలుగుతోంది. ఆ భార్య ఇక్కడ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది.
కేకలు వేస్తుంది, రండి ఎవరన్నా రండి, ఏదో చేసేస్తున్నాడు, నా పిల్లల్ని చంపేస్తా ఉన్నాడు అని చెప్పి చాలా బాధతో కేకలు వేస్తుందా, అరుస్తూ ఉంది. అప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి గడియ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. 3 పాపల్ని చంపేసి ఏం చేశాడు తెలుసా, తను కూడా విషం తాగి చనిపోయాడండి. విషం తాగేసి పడిపోయాడు. వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు వెంటనే వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే దారుణం, రక్తపు మడుగులో చిన్న పాపలందరూ కూడా పడిపోయారు. నిజంగా షాక్ అయిపోయారు అందరూ కూడా. వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇతని మానసిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది చూడండి. నిజంగా వాడికి అప్పుల బాధ ఎక్కువైపోతే, నీకు అప్పుల బాధ ఎక్కువైపోయి మానసికంగా బాగపోతే నువ్వు చావు, అంతే ఇక్కడ చిన్న పిల్లల్ని చంపుతావా? ఎంత దుర్మార్గం చూడండి. అప్పుల బాధ ఉంది, లక్షల రూపాయలు అప్పులు చేశావు, నువ్వు తీర్చలేకపోతున్నావు, నా వల్ల కావట్లేదని చెప్పి నువ్వు చచ్చిపో, చిన్న పిల్లల్ని చంపుతావా? ఎంత దుర్మార్గం. నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం ఇది. చిన్న చిన్న పాపల్ని ఆ కొడవలు తీసుకొని గొంతు మీద పెట్టినప్పుడన్నా నీకు నా కూతుళ్ళు, నా కన్న కూతుళ్ళు చిన్న పాపలు అని అనిపించలేదా నీకు? పోలీసులు వెంటనే వచ్చారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డోర్ బద్దలు కొట్టి చూస్తే 3 విగత జీవులుగా పడున్నారండి, చిన్న పాపలు. చాలా బాధాకరణ విషయం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అప్పుల బాధే అని తెలుస్తోంది. 14 లక్షల రూపాయలు అప్పు చేశాడంట పాపం. ఆ చిన్న బాబు, 1 సంవత్సరం బాబుతో ఆ తల్లి బెడ్రూమ్లో పడుకొని ఉంది. వీళ్ళు అసలు రావద్దు, ఈ రూమ్లోకి రావద్దు, నన్ను ఆపొద్దు అని ముందే ఫిక్స్ అయిపోయి గడి పెట్టేసి, చాలా బాధాకరణ విషయం. ఇలాంటి సైకో మెంటాలిటీ విధంగా అతను బతుకుంటే మాత్రం జీవితాంతం జైల్లో పడేయాల్సింది. కానీ విషం దాగి చచ్చిపోయాడు. చాలా బాధ కలుగుతుంది నాకైతే ఈ వార్త చదువుతుంటే. ఎందుకంటే 3 చిన్న చిన్న పాపలు, వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు అసలు ఏం తెలుసు వాళ్ళకి? అసలు ఏం తెలుసు? అసలు ఇంకా సమాజం చూడలేదు, లోకం పోకడ తెలియదు వాళ్ళకి. ఆ చిన్న పాపలు, నా తండ్రే నన్ను ఇంత దారుణంగా గొంతు కోసి చంపేస్తాడని చెప్పి ఆ పాపలకి ఏమైనా తెలుసుదా? అమాయకులైనటువంటి ఆ చిన్నారుల్ని దారుణంగా గొంతు కోసి చంపేశాడంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.